ప్రైజ్ లార్డ్. దావీదు తన కుమారుడైన అబ్షలోము ఎదుట నుంచి పారిపోతున్న సమయంలో సౌలు కుటుంబీకుడును గేరా కుమారుడైన షిమి దావీదును శపిస్తూ, నరహంతకుడా, దుర్మార్గుడా, నీవు చేసిన మోసంను యెహోవా నీ మీదకి రప్పించి ఉన్నాడని శపిస్తూ దారి పొడవునా రాళ్ళు రువ్వుతూ ధూళి రేపుతూ వెంబడించాడు. జనరల్గా ఎవరికైనా దూషించినా, నిందించి, విమర్శించిన కోపం వస్తుంది. మాటకు ప్రతి మాట, దాడికి ప్రతి దాడి, దూషణకు ప్రతి దూషణ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, దావీదు దేవుని మీద తిరుగుబాటు చేయాలి, నిన్ను నమ్మినందుకు నాకు ఇన్ని కష్టాలని. కానీ దావీదు ఎలా రెస్పాండ్ అయ్యాడో చూడండి. 2వ సమూయేలు గ్రంథము 16:10 ఇలా ఉంటుంది. అందుకు రాజు అనగా దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు? 11వ వచనంలో ఇలా ఉంటుంది. వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వానిని శపింపనీయుడి. 13వ వచనంలో ఇలా ఉంటుంది. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. దావీదు ఎంత సూక్ష్మ దృష్టిని కలిగి ఉన్నాడు చూడండి. విశ్వాసికి ఈ యొక్క సూక్ష్మ దృష్టి చాలా అవసరం. దేవుని యొక్క చిత్తంలో ముందుకు వెళ్తున్న సమయంలో ఎవరికి నచ్చం. మన యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. దేవునిలో ఎదుగుతున్న కొలది మనకి సపోర్ట్ కంటే కూడాను ఎక్కువ మంది నిరుత్సాహపరిచే విధంగానే మాట్లాడుతూ ఉంటారు. అన్ని విధాలుగా సాతాను నిన్ను ఒంటరిగా చేసి కృంగదూసేలా ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట. ఆ టైంలో బాధ, వేదన, కృంగుబాటు రావడం సహజం. కొంతమందికి కోపం కూడా వచ్చి మాట దొర్లిస్తూ ఉంటారు. దట్ మీన్స్ మాటకు ప్రతి మాట ఈజీగా వదులుతూ ఉంటారనమాట. సో అట్లా రెస్పాండ్ అవ్వకూడదు. ఎందుకంటే దావీదు శ్రమ వచ్చింది దావీదుకి. బట్ ఆ టైంలో తను ఏం చేశాడంటే, ఆ శ్రమలో నుంచి దేవుడు తను ఎలా పరీక్షిస్తున్నాడో గ్రహించుకున్నాడు. ఓకే, అది దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆయన నిర్ణయం చొప్పున నాకు ఈ యొక్క శాపం అనేది, ఆ శాపపు వర్డ్స్ అనేది అతడు మాట్లాడుతూ ఉన్నాడు. సో అది దేవుడు నిర్ణయించాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు. అతను పలికిన శాపమునకు బదులుగా నాకు దేవుడు దీవెనిస్తాడు కాబట్టి మీరు అతని జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మాట ద్వారా కూడాను ఎక్కడ కూడా అతను తప్పు లేకుండా తన యొక్క ప్రవర్తనను, నోటి మాటను కూడాను కాపాడుకున్నాడు. సో జీవితంలో ఇట్లా ముందుకు వెళ్తున్న సమయంలో, దేవుని యొక్క చిత్తంలో ముందుకు వెళ్తున్న సమయంలో సాతాను కావాలనే నిన్ను మాట ద్వారా పాపం చేయడానికి, ప్రవర్తన ద్వారా పాపం చేయడానికి మనుషుల్ని ప్రేరేపిస్తాడనమాట. సో ఆ టైంలో నువ్వు మనిషి వంక కాదు చూడాల్సింది, మనిషిలో నుంచి నీ మీద దాడి చేస్తున్న అపవాదిని నువ్వు చూడాలి. దావీదు ఆ సూక్ష్మ దృష్టితో ఆలోచించాడు కాబట్టి అపవాదికి చోటు ఇవ్వలేదన్నమాట. సో విశ్వాసికి ఎంత ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ముందు చూపు అవసరం. మనోనేత్రము కలిగినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ముందు చూపుని కలిగి ఉంటారనమాట. ఎందుకో తెలుసా, మనం పోరాడేది శరీరాలతో కాదు, అంధకార సంబంధులకు, దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని సాతానుడు శోధిస్తాడు కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ ద్వారా దేవుడు తన యొక్క చిత్తమును నెరవేర్చాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఎట్లా అయినా కానీ ఆ వ్యక్తిని నాశనం చేయాలనే ఆలోచన కలిగి ఉంటాడు. సో దేవుని యొక్క చిత్తంలో ముందుకు వెళ్తున్న సమయంలో మనుషులందరూ ఒక్కటయ్యి నిన్ను ఒంటరిని చేసిన, మాటల ద్వారా ఇబ్బంది పెడుతున్నా, ప్రవర్తన ద్వారా ఇబ్బంది పెడుతున్నా, మీరు చూడాల్సింది ఆ మనుషుల్ని కాదు, ఆ మనుషుల లోపల నుంచి మీ మీద చేస్తున్నటువంటి అపవాదిని చూడండి. అపవాది మీ మీద దాడి చేస్తున్నాడు. మీరు వాడిని ఎలా ఎదిరించాలో తెలుసా? విశ్వాసం అనే డాలు పట్టుకోండి. ఎక్కడ కూడాను కృంగిపోవద్దు, ఎక్కడ కూడాను భయపడద్దు, దిగులు చెందొద్దు, నిరుత్సాహానికి గురి కావద్దు. ఎంత శోధన ఎదురవుతుందో అంత బలపడండి దేవునిలో. దావీదు అదే చేశాడు. సో దేవుడే నిర్ణయించాడు కాబట్టి నాకు ఇలా జరుగుతుంది, వాళ్ళు పలికారు కదని చెప్పి నాకు శాపం రాదు. దేవుడు ఏమైనా లోకజ్ఞానం లేనివాడా? మనుషుల యొక్క ఆలోచన స్వభావం ఆయనకి తెలీదా? వాళ్ళు ఏదో పలికారని చెప్పి, వాళ్ళు ఏదో శపించారని దేవుడు నిన్నెందుకు శపిస్తాడు? వాళ్ళు పలికిన మాటకు శాపంగా నీ జీవితాన్ని ఎందుకు మారుస్తాడు? బిలాము ఇజ్రాయేలుని శపించడానికి వెళ్ళాడు, శపించాలని చెప్పి నోరు తెరిచాడు. కానీ అక్కడ అతను ఏమంటాడో తెలుసా? ఏమని శపించగలను? దేవుడు శపించలేదే.
శపించాలని నోరు తెరిచాడు, అతనికి తెలియకుండానే ఆశీర్వాదపు వచనము అతని నోట నుంచి దేవుడు బయటకు వచ్చేలా చేశాడు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని శపిస్తున్నా, దూషిస్తున్నా దేవుడు ఆ శాపములను, ఆ దూషణ మాటలను దీవెనగా మారుస్తాడని చెప్పి విశ్వసించి ముందుకు వెళ్ళండి. దావీదు ఆ సూక్ష్మ దృష్టి కలిగి ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదకరంగా మారాడు. సో దేవుడు నీ జీవితాన్ని కూడాను శాపంగా ఉన్నటువంటి నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నమ్మి విశ్వసించి ముందుకు వెళ్ళు.